నందమూరి నట వారసుడు మోక్షాజ్ఞ తేజ టాలీవుడ్ ఎంట్రీ గురించి అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే గతేడాది మోక్షాజ్ఞ ఫస్ట్ మూవీ నుంచి లుక్ రిలీజ్ చేయడంతో ఆయన ఎంట్రీపై భారీ బజ్ క్రియేట్ అయింది. మోక్షాజ్ఞను 70mm స్క్రీన్ పై చూసే ఆ క్షణం ఎప్పుడెప్పుడా అనే ఎదురుచూపులు మరింతగా ఎక్కువయ్యాయి. ఫిబ్రవరిలోనే మూవీ సెట్స్ పైకి వెళ్తుందనే వార్తలతో ఫ్యాన్స్ ఆనందంతో ఎగిరి గంతేశారు. కానీ సడన్ గా ఈ మూవీ పూజా కార్యక్రమాలకే బ్రేక్ పడింది. ఇక అప్పటి నుంచి దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో నందమూరి అభిమానులు అయోమయంలో పడ్డారు. ప్రశాంత్ వర్మ మోక్షాజ్ఞని లాంచ్ చేసే బాధ్యతను తీసుకున్నారని అన్నారు. సినిమా మాత్రం పూజా కార్యక్రమాల వరకు వెళ్లి సడన్ గా స్పీడ్ బ్రేక్ తో ఆగిపోయింది. ఇక ఆ తరువాత మోక్షాజ్ఞ మూవీ నుంచి ప్రశాంత్ వర్మ తప్పుకున్నాడని, వేరే దర్శకులు మోక్షాజ్ఞను లాంచ్ చేస్తారంటూ పలువురు డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. ఒకానొక టైంలో స్వయంగా బాలయ్య మోక్షాజ్ఞని పరిచయం చేస్తారని, ఆదిత్య 369 సీక్వెల్లో అతను నటిస్తున్నాడని రూమర్స్ వినిపించాయి. కానీ తాజా సమాచారం ప్రకారం మోక్షాజ్ఞ ఎంట్రీ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మనే అని తెలుస్తోంది. కానీ మోక్షాజ్ఞను లాంచ్ చేయడానికి ప్రశాంత్ వర్మ మరి కాస్త టైం అడిగినట్టు టాక్ వినిపిస్తోంది.